ఇక విజయనగరం జిల్లా నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సికి సమయం ఆసన్నమైంది. రేపు జిల్లా వ్యాప్తంగా జరగనున్న డిఎస్సి పరీక్షల నిర్వహణ కోసం 5 కేంద్రాలను ఎంపిక చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. 6,495 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో జరగనున్న డిఎస్సి పరీక్షల ఏర్పాట్లపై పరీక్షా కేంద్రం నుంచి మా విజయనగరం ప్రతినిధి రమేష్ అందించే సమాచారం ఇప్పుడు చూద్దాం. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి సమయం రానే వచ్చింది. అయితే మెగా డిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలోని జరపడంతో పాటు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు ఏళ్ళకేళ్ళు తరబడి వాళ్ళు చదువుతున్న చదువు కోసం ఉపాధ్యాయ వృత్తి కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే రేపు ఒక్కసారిగా వాళ్ళకి పరీక్ష ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు విడతల వారీగా ఎస్జిటీలు, అలాగే పీఈటీలు, అలాగే ప్రిన్సిపల్స్, అలాగే ఉపాధ్యాయ పోస్టులకి అయితే పరీక్షలు జరుగుతున్న నేపథ్యం. అయితే విజయనగరం జిల్లా కేంద్రంలో చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 పరీక్షా కేంద్రాలను అయితే కేటాయించారు డిఎస్సి పరీక్షలకు. వీళ్ళకైతే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకైతే చూస్తున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా కేంద్రంలోని అవంతి కళాశాల, అదే విధంగా ఎంవిజిఆర్ కళాశాల, అదేవిధంగా సీతం కళాశాలతో పాటు మరి 2 కళాశాలకైతే చూస్తారు. మొత్తం ఏకంగా 5 కళాశాలకైతే ఇక్కడ సెంటర్లు ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు దీనికైతే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఈ పరీక్షల కోసం అయితే దాదాపుగా 6,495 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పరీక్షలకైతే ఉదయం 9:30 నుంచి 12 వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు 2 విడతల వారీగా 2 పూట్ల కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే దీనికోసం పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని. అయితే విద్యార్థులకైతే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం అన్ని సదుపాయాలు కల్పించాలి. ప్రత్యేకంగా త్రాగునీరుతో పాటు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకైతే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా అందులో పాటు వికలాంగులకు కూడా పరీక్షలకు సహాయకులుగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల్ని సహాయకులుగా ఇచ్చేందుకైతే ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే సహాయకం కోసం వీరు పరీక్షలు రాసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అది కాకుండా 90 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకైతే హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే నియమ నిబంధనలను పేర్కొన్నట్టు తెలుస్తుంది. పరీక్షా కేంద్రాలకి ప్రతి అభ్యర్థి కూడా 90 నిమిషాల ముందే చేరుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరో రకంగా చూసుకుంటే ఈ పరీక్షా విధానం ఆన్లైన్లో జరుగుతున్న నేపథ్యంలోని ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రతి 20 మంది అభ్యర్థులకి ఒక సహాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాల్లోని నెట్ ప్రాబ్లం వచ్చినా, అదేవిధంగా సిస్టమ్ ప్రాబ్లం వచ్చినా, అభ్యర్థులకు ఎటువంటి అవాంతరాలు వచ్చినా సరే ఈ 20 మందికి ఉన్న ఈ ఒక సహాయకుడు వారికి అందుబాటులో ఉంటూ వాళ్ళకైతే అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తారు. మరో రకంగా చూసుకోవాలంటే పరీక్షా కేంద్రాల్లోని నిరంతర విద్యుత్ సదుపాయంతో పాటు నిరంతరాయంగా హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆన్లైన్ పద్ధతిలో జరిగే విషయం. ఒక్క నిమిషం లేట్ అయినా సరే అది ప్రభావం విద్యార్థుల మీద పడుతుంది. కాబట్టి హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే ప్రతి పరీక్షా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ అయితే చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే ప్రతి 20 మందికి ఒక సహాయకుడు ఉన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల మధ్య ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు విద్యార్థులకి ఎటువంటి పరీక్షా కేంద్రంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏమి వచ్చినా సరే పూర్తిగా వారికైతే అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు, ఎందుకంటే విజయనగరం జిల్లా కేంద్రానికి దూరంగా పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయో, ఒక పక్క అవంతి కళాశాల, అదేవిధంగా సీతం కళాశాల, ఎంవిజిఆర్ కళాశాల, ఇలా చూసుకుంటూ పోతే అయాన్ డిజిటల్ కళాశాల, లెండి కళాశాల, ఇవన్నీ కూడా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ పరీక్షా కేంద్రాలకి జిల్లా నలుమూల నుంచి, అదే ఉమ్మడి జిల్లాల నుంచి చేరుకోవాలంటే వారికి ప్రత్యేకంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల నుంచి తీసుకురావడానికి, అదేవిధంగా పరీక్షా కేంద్రాల నుంచి మళ్ళీ తిరిగి సేఫ్గా ఇంటికి దించేందుకు కూడా ప్రత్యేక సర్వీసులను అయితే ఆర్టీసీ అయితే నడుపుతుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ జిల్లా కేంద్రంలోని
పరీక్షలకు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించడం కాకుండా పూర్తి స్థాయిలో 90 నిమిషాల ముందే అభ్యర్థి అయితే ఇక్కడికి ఉండాలి. అయితే ఈసారి ఇచ్చిన ప్రత్యేకంగా ఏంటంటే అది అటువైపు హాల్ టికెట్లో కానీ ఏమైనా ఇంటి పేరులో కానీ పేర్లలో కానీ ఏమైనా సరే తప్పులు ఉన్నా సరే పరీక్షా కేంద్రం దగ్గరే వాళ్ళు దాన్ని సరి చేసుకోవచ్చు. దానికి తగ్గ ధ్రువపత్రాలు అయితే ఆధార్ కార్డు అయితేనేమి, పాన్ కార్డు అయితేనేమి, జన ధృవీకరణ పత్రం అయితే ఇలాగ ఏమైనా వాళ్ళు దానికి సంబంధించే ధృవీకరణ పత్రాలు తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళ తాలూకు హాల్ టికెట్లో ఉన్న తప్పులు ఇక్కడే సరి చేసుకుని కూడా పరీక్షకి వెళ్ళే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. దీనికైతే సన్నద్ధంగా ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయ వృత్తి ప్రభుత్వ కొలువు సంపాదించాలని చెప్పి అదేవిధంగా 10 మంది భారత పౌరుల్ని తీర్చిదిద్దాలని చెప్పి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఎంతో మందికి ఇది సదవకాశంగానే చెప్పుకోవాలి. ఇప్పటికే కోచింగ్ సెంటర్లో అయితేమి, రీడింగ్ రూమ్లో అయితేమి విద్యార్థులతో అయితే కిటకిటలాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఇన్నాళ్ళ కళకి, ఇన్నాళ్ళ శ్రమకి రేపటితోటి వాళ్ళకి ఒక దిశానిర్దేశం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా రేపు పరీక్షల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికైతే జిల్లా కేంద్రంలో ఉన్న 5 సెంటర్లను కూడా విద్యార్థులకు పరీక్షలకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అదే ఫ్లయింగ్ స్క్వాడ్తో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్లైన్ విధానం కావడంతో పూర్తి స్థాయి నెట్ సరఫరా, అదే విద్యుత్ సరఫరా, అదే త్రాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.